ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభములు మీ అందరికీ కలుగునుగాక. దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరురా, ఈ చక్కటి ఉదయకాల సమయంలో గడిచిన దినమంతా దేవుడు కాచి కాపాడి తిరిగి ఉదయకాలము దేవుని స్తుతించడానికి, దేవుని వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా దేవుని నామమును గణపరచడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనము 1 నుంచి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లోకానికి వచ్చినప్పుడు అనేకులతో మాట్లాడుతూ అనేకమైన విధాలుగా వారిని స్వస్థతపరుస్తూ, క్రియల్లో చూపిస్తూ, వారి జీవితంలో అనేకమైన చీకటిలో ఉన్న వారి బ్రతుకులను వెలుగులోకి నడిపిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకే తెలియదని చెప్పాను. అందుకు తాము, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు, ఏ మార్గం వల్ల వెళ్ళుచున్నావో మాకు ఆయనకు నడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాల దినములో, ఈ చివరి దినాలలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ముందుగానే మనకందరికీ హెచ్చరిస్తున్నాడు. ముందుగానే దేవుడు మనకన్నీ నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు అంటే, అయ్యా, నేను మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేను మీ కొరకు, మీరు కూడా నాతో ఉండటానికి, అయ్యా అంటే మానవుడిగా ఆయన మనతో ఉండడానికి మహిమ స్వరూపుడై మానవ ఆలిగా ఈ స్థలంలో అడుగుపెట్టి ఆయన మనతో నివసించినట్లుగా ఆయన కూడా మీరును కూడా నాతో కూడా నివాసము చేసెదరు అని ఆ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే నీవు కూడా నాతో ఉండాలి అంటే మనం చేయాల్సిన ప్రాజ్ఞం ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలు అడుగుతున్నారు ఆయన, అయ్యా, మేము కూడా నీతో ఉండాలి అంటే మేము ఏం చేయాలి, మేము ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మీతో కూడా మేము నివసించాలంటే, నువ్వు మా కొరకు ఏర్పరచబడిన స్థలంలో మేము ఉండాలి అంటే మేమేం చేయాలి ప్రభువా? నిజముగా ప్రియమైన దేవుడు, అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేడు. అంటే దేవుని యొద్దకు మనము చేరాలి అంటే యేసు ప్రభు తండ్రి తన కుమారుడు ద్వారా చూపించిన మార్గంలో నీవు నేను నిలబడాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యములో మనం అడుగు పెట్టాలి అంటే ఆ మార్గములో మనకి ప్రవేశము ఎప్పుడు దొరుకుతుంది అంటే, మనము దేవుడు యేసు ప్రభు చూపించిన మార్గంలో మనం ఉన్నప్పుడు ఆ మార్గము మనకు జీవాన్ని పోస్తుంది. నిజముగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, దేవుడు చెప్తున్న మాట, నీవు నా మార్గంలో, జీవము కలిగిన మార్గంలో నువ్వు ఉంటే నీకు సమాధానము దొరుకుతుంది. జీవము కలిగిన మార్గంలో నువ్వు ఉంటే నీకు ఆనందము దొరుకుతుంది. ఈ మార్గంలో ఏముంది? ఈ మార్గంలో ఎందుకు దేవుడు ఈ మార్గంలో నడవమన్నాడు, ఎందుకు ఈ త్రోవలో దేవుడు నడవమన్నాడు అని మనం ఆలోచిస్తే, ఆ మార్గంలో ఏముంది అంటే సంతోషం ఉన్నది, ఆ మార్గంలో జీవం ఉన్నది, ఆ మార్గంలో ఆనందం ఉన్నది, ఆ మార్గంలో మానవుడికి కావలసినవన్నీ సమకూర్చబడ్డాయి. కానీ ఎప్పుడైతే ఆ మార్గాన్ని విడిచిపెట్టి మనం బ్రతుకుతున్నామో ఆ మార్గంలో దొరికేవన్నీ మనం కోల్పోతున్నాం. నిజముగా ఈ మార్గంలో నిలబడిన వారి ఎదుట ఎప్పుడూ కూడా శత్రువు సాతానుడు ఎప్పుడూ కూడా వారి మీద పనిచేస్తున్నాడు. ఎందుకంటే దేవుని మార్గంలో నిలబడిన వాడికి ఎప్పుడు శ్రమ కలుగుతూ ఉంటుంది. ఆ శ్రమలలో ఆనందము కలుగజేస్తుంటాడు, ఆ శ్రమల్లో ఆశీర్వాదము కూడా కలుగజేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు, నా మార్గంలో జీవం ఉన్నదయ్యా, నా మార్గంలో సత్యం ఉన్నది, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడూ చేరలేడంటే దేవుడు చూపించిన మార్గంలో మనం ఉండాలి. ఆ మార్గం ఏంటి? ఇతరులను మోసం చేసే మార్గంగా ఉండకూడదు మన బ్రతుకులు, ఇతరులను హేళన చేసే మార్గంగా మనం ఉండకూడదు, ఇతరులను దూషించే వారిగా మనం ఉండకూడదు, ఇతరులను అవమానపరిచే రీతిలో మన మాటలు కానీ మన క్రియలు కానీ మనవి ఏది కూడా ఉండకూడదు. అందుకే ఆయన అంటాడు, ఆయన మన పక్షమున నిలబడినప్పుడు, ఈ 1వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు చదువుకున్నప్పుడు చక్కగా అదంటాడు, నేను నీ పక్షమున నిలబడ్డాను, నువ్వు నా పక్షమున నిలబడాలి. నేను ఈ భూమి మీద నువ్వు నాకు స్థలమునిచ్చావు గనుక నేను స్థలమును సిద్ధపరచబడుతున్నాయి. ఆ స్థలములోకి నువ్వు చేర్చబడాలి అంటే నీవు జీవము కలిగిన దేవుని మార్గంలో నీవు ఉండాలి. యు నీడ్ టు స్టాండ్ ఇన్ ద గాడ్స్ వే. దెన్ ఓన్లీ యూ విల్ సీ ద పీస్ అండ్ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ అ లైఫ్. నువ్వు ఎప్పుడైతే దేవుని మార్గంలో నువ్వు నిలబడతావో ఆ మార్గంలో రివార్డ్స్ ఉండవండి, ఆ మార్గంలో ఘనతలు ఉండవు,
ఆ మార్గంలో నీకు ఏది దక్కకపోవచ్చు, కానీ ఆ మార్గంలో నీవు నిలబడితే నీవు దేవుని రాజ్యంలో వారసుడుగా నిలబడతావు. అందుకే ఆయన చూపించాడు, నీవు చూపించిన మార్గంలో నిలబడితే, ఈ భూమి మీద దేవుని మార్గంలో నిలబడిన వాడికి రివార్డ్స్ ఉండవు. దేవుని మార్గంలో నిలబడిన వారికి హేళనే, అవమానాలే, నిందలే, అపాయాలే, ప్రమాదాలే, తక్కువ చేయడము, చిన్న చూపు చూపడము, ఇవన్నీ దొరుకుతుంటాయి. ఎందుకంటే నీవు నీతికరమైన మార్గంలో నిలబడ్డావు, నీతిగా బ్రతుకుతున్నావు గనక. ఏ కుళ్ళు కుట్రలు నిష్కంకలముగా నువ్వు బ్రతుకుతున్నావు గనక నీ మీద అనేకమైన వారు బురద జల్లుతూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నా మార్గంలో నీకు ఏది లేకపోవచ్చు, నా మార్గంలో నీకు ఏది కూడా దక్కకపోవచ్చు. దెర్ విల్ బి నో రివార్డ్ ఇన్ ద గాడ్స్ వే, బట్ వన్ థింగ్ remember, if we are stand in the God's way, we will have a good life in the heaven. దేవుని రాజ్యంలో మనకి మంచి జీవితం కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మార్గంలో ఉందాం. ఈ మార్గంలో లోకంలో ఆనందముందని కంటే, లోకములో మనుషులను మనము హెచ్చుగా మనలో పొగడాటాలని కంటే దేవుని మార్గంలో నిలబడితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు సమాధానము కలగ చేయబోతున్నాడు, నీకు నెమ్మదిని కలగ చేయబోతున్నాడు, నీకు నీ కుటుంబానికి దినమంతా ఆశీర్వాదకరంగా నిలబడబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా, ఏ పరిస్థితికి వెళ్ళినా, ద గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద victory because you are standing in the God's way. ప్రార్థన చేసుకొని వెళ్ళు. ఏ పని చేయాలన్నా ప్రే ప్రార్థన చేసుకొని, అయ్యా నేను పలానా పనికి వెళ్తున్నా, ప్రార్థన చేసుకో, పలానా దగ్గరికి వెళ్తున్నా, ప్రార్థన చేసుకొని నాకు అర్థం, గాడ్ విల్ షో యూ ద విక్టరీ ఇన్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్తావో అప్పుడు దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. అటువంటి కృప నీకును ఈ మాటలు వింటున్న వారందరికీ దేవుడు అనుగ్రహించబడింది గాక. ఆమేన్. మంచిది, తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ ఉదయకాల సమయంలో ప్రభా, నీవే మార్గమును, సత్యమును, జీవమును, అయా నీ ద్వారా తప్ప తండ్రి యుద్ధకు ఎవరును చేరలేని మార్గమును చలవించిన దేవుడవు. నీ మార్గంలో ప్రభా ఆనందమున్నది. ఈ మాటలు, ఈ ప్రార్థన ఆలకిస్తున్న వారి జీవితంలో ఆనందము కలుగునుగాక. ఈ ప్రార్థన ఆలకిస్తున్న, ఏకీభవిస్తున్న వారి జీవితంలో ప్రభా నెమ్మదిని కలుగునుగాక. ఉదయకాల సమయంలో ఎవరికి ఏ అవసరతలు ఉందో, ఎవరికి ఏ అక్కర్లున్నాయో ఇప్పుడు యేసు నామములో వారి జీవితంలో నీ మేలు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్న బంధకములు, అయ్యా తన ఈ బంధువులు ఇప్పుడు యేసు నామములో విడిచిపెడి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. I command in the name of Holy Spirit, God, Lord, you pour your power upon each one of us. అయ్యా ప్రతి ఒక్కరికి నీ బలము, నీ మహిమ, నీ కృప వారి జీవితంలో అనుగ్రహించి ప్రభా మీరే ఫలభరితమైన జీవితంతో కృప చూపించి బలపరచమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఉదయకాల సమయంలో ఆశీర్వదించును గాక. ఆమేన్.